న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహణ వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచన. ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురు క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. షార్ట్ సర్క్యూట్ తో ఇళ్లు దగ్ధం, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు, నిత్యావసర వస్తువులు అందించిన ఎమ్మెల్యే అనుచరులు. ఎర్గట్ల అభివృద్ధికి విడుదలైన స్పెషల్ డెవలప్మెంట్ నిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి కృతజ్ఞతలు తెలిపిన తాళ్లరాంపూర్ వాసులు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం, గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞాపనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం గడుస్తున్న సమయంలో విజయోత్సవాలు జరిపింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేలు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మీర్ మండలం ఏసాపల్లి పరికిట్లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా, నివేశన స్థలానికి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రాలు ఉన్నాయా తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్ లో వివరాలు నమోదు చేయించారు. ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతుంది, రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఇప్పటి వరకు ఎంతమంది వివరాలను సేకరించారు, ఆన్లైన్ లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగే వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ తప్పిదాలకు తావు లేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. పురాతన శిథిలావస్థకు చేరిన పాతకాల నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్ లో పొందుపరచాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరేందుకు వీలుగా వివరాల నమోదులో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, ఎంపీటీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విద్యుత్ షాక్ కాస్త కుటుంబంలో విషాదాన్ని నింపింది. షాక్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. నిత్యావసర సరుకులతో పాటు సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది. భీమ్గిల్ మండల పరిధిలోని ఎంజీ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని కూన్య తండాలో భూక్యా మోతీలాల్ నివాస గృహం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. ఇంట్లో ఉన్న బియ్యము, పప్పులు, వంట సామాగ్రి, బట్టలు అన్ని పూర్తిగా దహనమయ్యాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెంది మానవతా దృక్పథంతో స్పందించారు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాధిత కుటుంబానికి తన వ్యక్తిగతంగా తక్షణ సాయంగా బియ్యము, పప్పులు, ఉప్పులు, చక్కెర, నూనె మరియు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. భీమ్గల్ ఎంఆర్ఓకు ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా ఆపద్బాంధువుల ఆర్థిక సాయాన్ని మరియు ఇందిరమ్మ ఇళ్లను మొదటి పేజ్లోనే ఆ కుటుంబానికి మంజూరు చేసి ఆదుకోవాలని ఆదేశించారు. నిన్న రాత్రి ప్రమాదవశాత్తు ఎంజీ తాండా కామ్రేడ్ విలేజ్ అయినటువంటి కూన్య తాండాలో ముఖ్య మోతీలాల్ గారి ఇల్లు కాలిపోయింది. వాళ్ళ బట్టలు, తినడానికి సంబంధించిన ఆహార పదార్థాలు మరియు బాసాన్లు అన్నీ కాలిపోయినాయి. గుడిసె కాలిపోయింది, తినే వస్తువులు కాలిపోయినాయి. మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి తను ఎంఆర్ఓ గారికి ఇమీడియట్లీ ఫోన్ చేపించి
వీళ్లకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలా ఆపద్బంధు కింద. తర్వాత ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్లల్లో ఇల్లు కూడా వాళ్ళకు శాంక్షన్ చేపించి ఇల్లు కట్టియాలని వారి ఎంఆర్ఓ గారిని రాత్రికి రాత్రే వారు కోరడం జరిగింది. మరియు మమ్మల్ని వెంటనే మీరు వాళ్ళు పూరా గూడు గాలిపోయి రోడ్డు మీద ఉన్నారు, మరి వెంటనే నా తరపున మీరు ఆర్థిక సహాయము మరియు వారికి కావలసిన ఆహారం బియ్యము పప్పులు ఉప్పులు వెంటనే అందించమని వారు మమ్మల్ని ఇంటికి తోలించడం జరిగింది. మరి పాపం వాళ్ళు నిన్నటి నుండి వాటి రోడ్డు మీదనే ఉన్నారు. మరి తక్షణ సాయంగా స్పందించి ఎమ్మెల్యే గారి పంపించడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎంఆర్ఓ గారిని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కోరినట్లు వీళ్లకు ఆపద్బంధు కింద వెంటనే ఆర్థిక సాయం అందించాలా. మరియు ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇండ్లలో వెంటనే ఇమీడియట్లీ MG तांडा ढिया उज्जैग तांडो कुनिया तांडा मोतीलाल बिहार घर बड़गोपन का जे विषय में अपन गौरव शासन सभ्युलु माजी मंत्रिवर्युलु प्रशांतान तक्षणम स्पंदिंचन उन्होंने आचे बल्लाति देखणुकन पार्टी नायकुलेन मेलोच तो दुरदृष्टवत्तु असल न बळेर्रे ఏదో కారణమైతే బળగో వాడాओ పూర్తిగా గరీబ్ છે उन्होंने एक मानवता दृक्पथ में थी रात जू आद लेवणु कन हमें सेन ई की दो आसे कमरच आदमी आसे लोक में भी ई करच है जो अब जो कौन गवर्नमेंट परंगा वन से रकंगा आद लेवणु एक घरज काकुंडा उंदूर घर काई परिस्थितुल देखन और से विषय देखणु अब फर्स्ट फेज अब जो कौन गवर्नमेंट वन सरोज घर देवणु और उजी अब आपद बंधु हेट काई जो कौन सायम जल्दी करनु कन पार्टी वडी थी अपन गोरू वडी थी भी अपन डिमांड कर रहे कैसे का तो हानु अकड़ गोरून इब्बंदुल भी जरगरी से अब जो कौन नायकुल भी समोर पकड़े नहीं अब 24 घंटल वेरे तो भी वो कोई गवर्नमेंट यहाँ जो कौन नायक लाभेधान भी आया को नहीं गवर्नमेंट यहाँ छेनी तो भी 10 साल थी अपन प्रांत में भी है अपन गोरू पर भी है आचो काम करते हो भी राते रात एक एमआरएन कावच्चु गवर्नमेंट कावच्चु अनु आज अपन आद लेवणु कन आ डिमांड करे वाला आदमी भी कोई छे नहीं काबट्टी प्रशांत अन्न अपन कोरूर वडीती से कृतज्ञता कंपल्सरी तेलते रेवणु और उजी काय समस्यలు रहते अपन केते रेवणु कन विनती ఎర్గిట్ల మండల అభివృద్ధికి నియోజక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. గౌడ యాదవ కుల సంఘాల భవనాల అదనపు గదుల కోసం ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎర్గిట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ సంఘానికి యాదవ సంఘ అదనపు గదులకు ఎస్డీఎఫ్ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధుల మంజూరుకి చొరవ చూపిన బాల్కొండ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు ముచ్చెల సునీల్ రెడ్డికి సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్గిట్ల మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్, గ్రామ అధ్యక్షుడు దిబ్బా శ్రీను సభ్యులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడూ సహకరిస్తామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అందరం కలిసి కృషి చేద్దామని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సూచించారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాలనపై పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూకల అశోక్, బెజ్జారం శ్రీను, మాజీ సర్పంచ్ రామగౌడ్, క్యాతం నవీన్, బెజ్జారం భాను, ఆవుల దేవన, గురువయ్య, ప్రశాంత్ యాదవ్, తుమ్మల ప్రభాకర్, సుదర్శన్, మగ్గిడి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్ కు వచ్చిన ఈ మహాపాదయాత్రకు సంతోష్ మరాఠా స్వాగతం పలికారు. ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి గోవు అన్నారు. గో సంతతి లేకపోతే మానవ మనుగడకి కష్టమన్నారు. అందులో భాగంగా గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాగుతున్న ఈ మహాపాదయాత్రలో భాగంగా నిజామాబాద్ కు చేరిన వారికి స్వాగతం పలుకుతూ గోపూజ చేశారు. ఇందూర్ గోసేవ సమితి అధ్యక్షులు వీరమల్లి రమేష్, కోటగిరి శ్రీనివాస్ పటేల్, బాలకృష్ణ గురుస్వాములు పాల్గొన్నారు. మనందరిది కర్తవ్యం. భూరక్షణ, గోరక్షణ, పర్యావరణ రక్షణ, మన దేశ ప్రజలందరి రక్షణ కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 14 రాష్ట్రాలు 180 రోజులు 4,900 కిలోమీటర్లు పాదయాత్ర. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే, ఆవు అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి విశ్వానికి మాత. ఈ విశ్వమాత లేకపోతే ఈ విశ్వం పూర్తిగా
మనం అసలు ఈ భూమిని కాపాడబడాలంటే ఆవు మూత్రము ఆవు పేడ మాత్రమే. ఈరోజు మనం అందరం తింటుంది సైంటిఫిక్ గా రీజన్ ఏంటంటే విషాహారం తింటున్నాం. మనందరం ఆరోగ్య సమస్యలతో ప్రతి కుటుంబం కూడా బాధపడుతుంది. అలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొద్దంటే మనమందరము సహజ సిద్ధమైన గో ఆధారిత వ్యవసాయంతో ప్రకృతి సహజ సిద్ధమైన పంటలు పండించుకొని తిన్నట్టయితే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. మనందరం ఆహారం తింటున్నాం, కానీ ఈ భూమాతకు ఆహారం ఒక ఆవు పేడ ఆవు మూత్రం మాత్రమే. ఒకవేళ ఇప్పటికే ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం ఈ భూమి 10 ఫీట్ల లోపల ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేకుండా పోయాయి. మనం తింటున్న ఆహారం కూడా ఎక్కడ పౌష్టికత లేకుండా ఉంది. కాబట్టి మనం అనారోగ్య పాలవుతున్నాం. మనం సంపాదించిన డబ్బు మన పిల్లలైనా తినాలని మనం అనుకుంటాం, కానీ రేపు ఈ పంటలు ఇంకా ఈ భూమిపై పంటలు పండనట్టయితే వారికి ఆహారం అనేది చాలా కష్టమవుతుంది. మన దేశం విశ్వమాత, యావత్ ప్రపంచానికి ఆహారాన్ని అందించిన దేశం మన దేశం. అలాంటి దేశంలో రామాయణ మహాభారత కాలం నుంచి కూడా మనం పంటలు పండిస్తున్నాం, కానీ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఎక్కడ సారవంతం లేకుండా పోయింది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు ఏ కులం వారైనా ఏ మతం వారైనా బతకాలంటే ఈ భూమి కావాలి. ఈ భూమి కావాలంటే ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే. We can't save the soil without cow urine and cow dung. We can save the soil with cow urine and cow dung. ఇదే మనం ఈ భూమిని కాపాడాలంటే ఇది ఒకటే మూల సూత్రం. కాబట్టి మనకు ఏ రాజకీయ పార్టీలు లేవు, మనకు ఎలాంటి కుల వివక్షత లేదు. మేము ఈ గోమాత విశ్వానికి అందరికి కూడా మాత అని చెప్తున్నాం. ఈ విశ్వమాత ఉంటేనే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కూడా ఈ భూమిపై సుభిక్షంగా బతకగలుగుతాడు. అందుకే ఈ గోమాతను రక్షించాలని భారత ప్రభుత్వానికి కూడా మేము విన్నవించాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాలకులకు కూడా చెప్తూ వచ్చాం. సాధులు సంతులు ప్రతి ఒక్కరిని కూడా ఈ పాదయాత్రలో భాగంగా ఈరోజు 77వ రోజు పాదయాత్ర. దాదాపు 2427 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయడం జరిగింది. ఈరోజు ఇందూరు పట్టణంకు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి గోభక్తునికి నేను తెలియజేస్తున్నాను, ప్రతి హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా క్షణిక ఆవేశంలో చేసిన తప్పుకు సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరగడం కంటే రాజీ కుదుర్చుకుంటే వారికి ప్రయోజనం కలుగుతుందని జిల్లా జడ్జి కుంచాల సునీత వెల్లడించారు. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కోర్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత మాట్లాడుతూ ఈ నెల 15న జాతీయ లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీపడి అదాలత్లో పాల్గొంటే కేసులు పరిష్కరిస్తామన్నారు. నేను డిఎల్ఎస్ఏ చైర్మన్ నిజామాబాద్. మీకు అందరికీ తెలిసిందే, ప్రతి 3 నెలలకు ఒకసారి మన దగ్గర న్యాయ సేవాధికార సంస్థ నుంచి జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో అందరూ రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే, అది క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ దావాలు కావచ్చు, అంటే భూ తగాదాలు కానివ్వండి, అట్లాగే యాక్సిడెంట్ కేసులు, అలాగే బ్యాంకు రుణాలు తీసుకొని మనం ఆ లోన్ రీపే చేయలేకపోతే అలాంటి కేసులు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, అలాగే గృహహింస చట్టం కింద సంబంధించిన కేసులు, ఇట్లాంటివన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో మీరు పరిష్కరించుకోవచ్చు. అంటే ఇరుపక్షాలు ముందుకొచ్చి ఈ కేసు రాజీ చేసుకుంటాము అని అంటే గనక ఆ కేసుని ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది. ఎప్పుడూ చెప్పినట్టే చెప్తున్నాము, ఈసారి కూడా ఒక్కసారి లోక్ అదాలత్లో కనుక కేసు రాజీ చేసుకోవడం అంటూ జరిగితే అది ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ కేసు మీద అంటే ఆర్డర్ మీద మీకు ఎలాంటి అప్పీల్కి దేనికి అవకాశం ఉండదు. అంటే ఇంకా మీరు ఇంకొక కోర్టుని ఏ పార్టీ కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే వన్స్ ఫర్ ఆల్ కేసు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలని కోరుకుంటున్నాము. అట్లాగే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా ఎంవిఓపీస్ ఫైల్ చేస్తారు. కోర్టులో కేసు అంటే కాంపెన్సేషన్ వచ్చినా కానీ మీకు ముందు సగం డబ్బులే వస్తాయి, ఒక 2 ఏళ్ల తర్వాత మిగతా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు రాజీ చేసుకొని లోక్ అదాలత్లో కనుక సెటిల్ చేసుకుంటే మీరు ఎంతైతే అమౌంట్కి సెటిల్ చేసుకుంటారో అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి మీ చేతికి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి యాక్సిడెంట్ కేసుల్లో కూడా ఎవరైనా బాధితులు ఉంటే ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని కేసు పరిష్కరించుకోవచ్చు. అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, అంటే చెక్కులు ఇచ్చేసి అవి చెల్లక కేసులు వేసిన దగ్గర కూడా
అక్యూజ్డ్ కొంతమంది అంటే డబ్బులు కట్టే పరిస్థితిలో ఉన్నా కానీ ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంటే పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయంతో ముందుకు రావడం జరగట్లేదు. అట్లా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే ఇరుపక్షాలని కూర్చోబెట్టి మీకు ఒక వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అంటే మీరు ఎంత అమౌంట్ పే చేస్తారు, ఒకేసారి చేయగలుగుతారా లేదా, లేకపోతే 2-3 వాయిదాల్లో చేస్తామంటే అట్లా కూడా మాట్లాడి మీకు ఒక మంచి అనుకూలమైన నిర్ణయం తీసుకొచ్చిన తర్వాత మీ మీద ఏమన్నా వారెంట్స్ ఉంటే అవి కూడా రీకాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీ కేసు ఎట్లా పరిష్కరించుకోవచ్చు కూడా చెప్తారు. అట్లాగే బ్యాంకుల్లో లోన్స్ తీసుకొని విద్యాశాఖ అనుసంధానంగా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఏఐటీయూసీ నాయకులు సుధాకర్, ఓమయ్య దీక్షకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ వద్ద తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఏఐటీయూసీ నాయకులు సుధాకర్, ఓమయ్య వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరానికి బంగారు బాట వేసేది విద్య అయినప్పటికీ అదే శాఖలో పనిచేస్తున్న వీరికి కనీస ఉద్యోగ భద్రత లేకుండా నిజ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రధాన సమస్యలైన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే పీజీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 108 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని చెప్పారు. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించడమే కాకుండా 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 30 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేరుస్తానని గతంలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తాము ధర్నా చేస్తుండగా శిబిరం వద్దకు వచ్చి మద్దతు పలికి హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు అనేక మార్లు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ హామీలు అమలు కాలేదని అన్నారు. వారి సమస్యలు తీరేంత వరకు శాంతియుత నిరసనలో నిరవధిక సమ్మెలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు అష్రఫ్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి సిహెచ్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, ప్రధాన కార్యదర్శి భూపేందర్, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కోసం సమ్మెలో ఉన్నటువంటి సకల జన సమ్మెలో ఉన్న సంగతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కానీ ఆనాడు కేసీఆర్ గారి నిర్లక్ష్యంతో 10 ఏళ్ళు కూడా వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా పక్కన పెట్టేటువంటి పరిస్థితి. చివరిలో వీళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీరి శిబిరానికి వచ్చి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వీరి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి దాదాపు 18-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, కార్మికులు వారి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ పరిష్కరించాలని చెప్పేసి సిపిఐ పార్టీ కోరుతూ ఉన్నది. గత 6 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఉన్నత అధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ కనీసం దీక్షా శిబిరాన్ని సందర్శించి వీరి సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న జరిగిన చర్చల్లో కూడా వీళ్ళ సఫలంగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఉన్న వీళ్ళ సమస్యలు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇలా సమగ్ర శిక్షా అభియాన్ కార్మికులు, ఉద్యోగులు ఏదైతే వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక తక్షణమే మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మా సమస్యల్ని పరిష్కారం చేసి ఏదైతే మేము కోరుతున్నామో రెగ్యులరైజేషన్ అనేది ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ అని చేయాలి. మాకు పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి. అంతేకాకుండా మా యొక్క డిమాండ్లు ఏవైతే అన్నీ కూడా పరిష్కరించాలి తక్షణమే.
లేని పక్షంలో రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ఈరోజు మేము మానవహారం నిర్వహిస్తున్నాం. అంతేకాదు రోజుకు మా యొక్క కార్యక్రమాలు అనేవి ఉధృతమవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాకు రెగ్యులరైజ్ చేయాలి. మేము ఇంతకంటే ఎక్కువ కష్టపడి మా రిజల్ట్ బాగా ఇస్తాం సార్. మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని సభాముఖంగా విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై సమగ్ర శిక్ష, జై సమగ్ర శిక్ష. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ఇటీవల ఆన్లైన్ విధానం యూత్ కమిటీ ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికలలో గెలుపొందిన వారితో పాటు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఎర్గిట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కమర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా నియామకమైన దొంచంద గ్రామానికి చెందిన కొరిపల్లి లింగారెడ్డిని మండల యువజన కాంగ్రెస్ ఎన్నికలలో అధ్యక్షులుగా గెలుపొందిన తొర్తి గ్రామానికి చెందిన దానం గంగామోహన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బట్టపూర్కు చెందిన మహమ్మద్ రఫీ మరియు తొర్తి గ్రామానికి చెందిన బొల్లపల్లి సుమన్ గౌడ్ ను మండల స్థాయిలో అత్యధిక యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలు చేసి ఎర్గిట్ల గ్రామానికి చెందిన దండిపోయిన సాయిని మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవులు పొందినందున వీరందరినీ మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమదేవారెడ్డిలో మాట్లాడుతూ యువజన ఎన్నికలు అనేవి పైరవీలకు తావు లేకుండా జరపడం జరిగిందన్నారు. పదవుల కోసం పోటీ పడిన వారు అందరం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అన్నారు. గెలిచినా ఓడినా అందరికీ ఓట్లను బట్టి పదవులు వచ్చిన తర్వాత అందరూ కలిసిమెలిసి మండల మరియు గ్రామ యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ కాంగ్రెస్ ప్రజాపాలన, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్న సిఐటియులో బీడీ ప్యాకర్స్ చేరారు. దేశాయి బీడీ ప్యాకర్స్ కార్మికులు బీఎల్టీయూ నుండి తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ సమక్షంలో చేరారు. నందిపేట్ మండలం దేశాయి బీడీ ప్యాకర్స్ కార్మికులు బీఎల్టీయూ నుండి సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేయే కార్మికుల సమస్యలపై తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాజీలేని పోరాటం చేయడం ద్వారా బీడీ ప్యాకర్స్ యూనియన్ పోరాటాలకు ఆకర్షించి సిఐటియులో చేరడం జరిగిందన్నారు. దేశ రాజధానిలో రైతాంగ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తోంది. నీలం రామచంద్రయ్య భవన్ లో ఏఐపీకేఎస్ కార్యదర్శి దేవరం సమావేశం జరిపారు. కోటగల్లిలోని నీలం రామచంద్రయ్య భవన్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం సమావేశం జరిగింది. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 15న జిల్లా కేంద్రంలో రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి కార్యదర్శి ఏఐపీకేఎస్ బి దేవారం కోరారు. జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశానికి సార సురేష్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఎజెండాను ప్రతిపాదించి ఢిల్లీ ఉద్యమానికి అండగా నిలబడతామని అన్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తీరని లోటు, ద్రోహం చేస్తున్నాయని అన్నారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర, చట్ట పరిధి కల్పించే విధంగా పార్లమెంట్ లో చట్టం తేవాలని కోరితే ఢిల్లీ రైతాంగంపై పాశవిక దాడి చేయడం రైతాంగ వ్యతిరేక చర్య అని అన్నారు. ఐక్య ఉద్యమం నిర్మించడానికి ఈ నెల 15వ తేదీన నిజామాబాద్ కోటగల్లిలో రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని తీర్మానించిందని, దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఆఫీస్ బ్యారర్స్ బాజన్న గారి బాబన్న, పుట్టి నాగన్న, యు రాజన్న, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు నాడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రైతుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా శంభు సరిహద్దుల్లో పాదయాత్రతో వెళ్ళొచ్చని చెప్పి కోర్టు ఒక దిక్కు వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటే వాటిని కూడా తిరస్కరిస్తూ
పోలీసు బలగాలతోని బాష్పవాయు ప్రయోగాలు చేయించి లాఠీ చార్జ్ చేయించి మహిళలు అనేటటువంటి విచక్షణ లేకుండా కూడా జైలుకు పంపుతున్నటువంటి మోడీ ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి హర్యానా యూపీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పద్ధతులు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా రైతాంగాన్ని పోలీసుల బలంతో ఉద్యమాన్ని అణిచేస్తామని చెప్పి మీరు కలలు కంటే మాత్రం ఖచ్చితంగా రేపు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ రైతాంగం మీద జరుగుతున్నటువంటి వాటికి నిరసనగా 15వ తారీఖు నాడు ఎన్ఆర్ భవన్లో రైతు సంఘాలతోని రౌండ్ టేబుల్ సమావేశం చేయాలని చెప్పి మా ఓబీ నిర్ణయించింది. దీనికి అన్ని రైతు సంఘాలు ముఖ్యంగా ఎస్కేఎంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ పాల్గొని ఐటీఓసీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. పలు శాఖల కార్యాలయాలను తనిఖీ చేసిన ఆయన సంతృప్తికరంగా సేవలందించాలని సూచించారు. సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సంతృప్తికరంగా సేవలు అందించాలని హితవు పలికారు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. సిరికొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కోసం అధికారులు సమావేశమయ్యారు. ఎక్కడ నియమించాలన్న అంశంపై చర్చించారు. సిరికొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లను ఫైనల్ చేయడానికి వివిధ పార్టీల నాయకులతో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వీరితో చర్చించి పోలింగ్ స్టేషన్లను ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి దగ్గరలో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఇంకా ఏవైనా సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని మండలంలో వివిధ పార్టీ నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. హుస్సేన్ నగర్ అన్ని ప్రైమరీ స్కూలే 1313 ఓట్లు, 10 పోలింగ్ స్టేషన్లు, 131 యావరేజ్. జగదాంబ తాండా 6 వార్డులు, యావరేజ్ 48, మొత్తం 287 అన్ని ప్రైమరీ స్కూళ్ళని. పాత ఫైల్ పాత ఫైల్ గ్రామ పంచాయతీలకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహణ వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచన. ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురు, క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. షార్ట్ సర్క్యూట్ తో ఇళ్లు దగ్ధం, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు, నిత్యావసర వస్తువులు అందించిన ఎమ్మెల్యే అనుచరులు. ఎర్గట్ల అభివృద్ధికి విడుదలైన స్పెషల్ డెవలప్మెంట్ నిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి కృతజ్ఞతలు తెలిపిన తాళ్లరాంపూర్ వాసులు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం, గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.